నమస్కారం. ఇప్పుడైన తాజా వార్త. ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భారీ షాక్. కేసు నమోదు. జనసేన కార్యకర్త ఒకరు అరెస్ట్ అవడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేళ నుంచి రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏపీ డిప్యూటీ సీఎం తెలంగాణలో నిర్వహించినటువంటి మీడియా సమావేశం తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెంచింది. ఇదే క్రమంలో జన సైనికులు హద్దులు మీరారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజా ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసే ధోరణిపైన తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సోషల్ మీడియా వేదికగా అవమానకరమైన వ్యాఖ్యలు చేసేందుకు గాను జనసేన పార్టీ కార్యకర్త కొర్రా చంద్రలాల్ ను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రిపై అనుచిత పోస్టులు పెట్టిన చంద్రలాల్ పైన కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లుగా తెలంగాణ పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. ఈ మేరకు పోలీసుల అధికారిక ఎక్స్ ఖాతా స్పందిస్తూ గట్టి హెచ్చరిక జారీ చేసింది. సోషల్ మీడియాలో అభిప్రాయాలను పంచుకునేటప్పుడు ప్రజలు తమ కామన్ సెన్స్ కోల్పోకూడదని చెప్పారు. ప్రజా విధుల్లో ఉన్నవారిపైన విమర్శలు చేసేటప్పుడు హద్దులు దాటడం సరికాదన్నారు. ఇదే ధోరణిలో ఎవరైనా గనక వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ అరెస్ట్ వ్యవహారం నడుస్తుండగానే మరోవైపు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ పైన హైదరాబాద్ లో కూడా కేసు నమోదు కావడం సంచలనం సృష్టిస్తుంది. అయితే దివంగత ప్రజా గాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చట్టపరమైన చిక్కులు మొదలయ్యాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో జూన్ 3వ తారీఖున న్యాయవాదులు ఫణీంద్ర భార్గవ్, రవికుమార్ ఓడి ఇచ్చినటువంటి అధికారిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియాలో గౌరవ సీఎం గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కొర్రా చంద్రలాల్ అనే వ్యక్తిపైన కేసు నమోదు చేసి జైలుకు పంపించగా తెలంగాణ పోలీసులు సోషల్ మీడియాలో మితిమీరిన వ్యాఖ్యలు చేసేటప్పుడు కూడా ఇంగిత జ్ఞానం మర్చిపోవద్దంటూ కూడా ఈ రకమైన హెచ్చరికలు అయితే జారీ చేశారు.